గుడ్ ఈవినింగ్. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే స్పెషల్ ప్రోగ్రాం పార్టీ హెడ్ క్వార్టర్స్కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్. అక్కడే వ్యూహాలన్నీ కూడా రూపుదిద్దుకుంటూ ఉంటాయి. అక్కడే రాజకీయ సమీకరణాలు కూడా మారుతూ ఉంటాయి. అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సైతం సిద్ధమవుతుంది. అసలు ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి ఉంది, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్ వర్కౌట్ అవుతోంది, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి, అసలు ఇలాంటి అన్ని కీలక పరిణామాలని పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల గురించి వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తున్నాం రాజ్ న్యూస్ తరపున. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై పూర్తి విశ్లేషణతో ఇవాల్టి పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల రాజకీయం వేడెక్కుతోంది. నిరుద్యోగుల అంశంపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. బీఆర్ఎస్ నిర్వహించిన యువ సంగ్రామ సభపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో స్పందించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, అది తప్పు అని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామంటూ కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. అసలు జాబ్ క్యాలెండర్ అనేది అమలు కాలేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. రేవంత్ ప్రభుత్వం భూదందాలు, అవినీతికి పాల్పడుతోందన్న ఆరోపణలు కూడా కొట్టిపారేశారు. మరోవైపు చూస్తే బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, ఇంటికో ఉద్యోగం హామీని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. గ్రూప్ 1 పేపర్ లీక్ కేసులో దోషులను శిక్షించామని తెలిపిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ యువతను రెచ్చగొట్టే రాజకీయాలకు బీఆర్ఎస్ స్వస్తి చెప్పాలని సూచించారు. ఓవరాల్గా తెలంగాణ రాజకీయాలు చూస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇటీవల మరింత వేడెక్కింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ, అలాగే మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఏం జరుగుతోంది? నిరుద్యోగుల అంశంపై కూడా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. అంటే బీఆర్ఎస్ నిర్వహించినటువంటి యువ సంగ్రామ సభకి సంబంధించి కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో స్పందించడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో విమర్శలు ఎక్కువ పెడుతోంది. ఏంటి సిచ్యువేషన్, ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్ రమణ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వర్సెస్ అటు బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం మరొకసారి కొనసాగిందని చెప్పవచ్చు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సర్నగర్ లో ఏర్పాటు చేసినటువంటి నిరుద్యోగ సంగ్రామ యాత్రకు సందర్భంగా, సంగ్రామ సభకు సందర్భంగా పెద్ద ఎత్తున కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి 70,000 ఉద్యోగాలు ఒకవేళ నిజమని తెలిస్తే మాత్రం తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం, రాజకీయ సన్యాసం తీసుకుంటామని మాత్రం ఇప్పటికే కేటీఆర్ బహిరంగంగా సవాల్ చేశారు ఈ రోజు సరూర్నగర్ వేదిక ద్వారా. అయితే ఇప్పటికే మరోవైపు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే స్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీ భవన్ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాల్లో దాదాపు 80,000 పైగా ఉద్యోగాల్ని ఫిల్ చేసినట్టు కూడా అటు బల్మూరి వెంకట్ తో పాటు మరోవైపు సంపత్ ఏఐసిసి సెక్రటరీ కావచ్చు, మరోవైపు మంత్రి అడ్నూరి లక్ష్మణ్ కావచ్చు, విప్పులు అటు బీర్లా ఐలయ్య కావచ్చు, మరోవైపు అద్దెంకి దయా కావచ్చు స్పందించిన పరిస్థితి కనబడుతుంది. అయితే మరోవైపు సంపత్ ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ మాత్రము ఎల్బీ స్టేడియం వేదికగా 70,000 ఉద్యోగాలు భర్తీ అయినటువంటి వారందరూ కూడా ఎల్బీ స్టేడియం వేదికకు తీసుకొస్తాము, టైం డేట్ మీరు చెప్తే ఖచ్చితంగా ఒక్క తల తక్కువైనా తన తలని నరుకుంటామని ప్రతి సవాలు అటు ఏఐసిసి సెక్రటరీ విసిరినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ సైతము ఏ శాఖలో ఎంత ఫిలప్ చేశామో పూర్తిగా లెక్కలతో సహా ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా సిఎల్పి వేదిక సిఎల్పి మీడియా సమావేశంలో వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదంతా కూడా బహిరంగ చర్చకు అసెంబ్లీలో రావాలి. అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి అన్ని చర్చిస్తాము. ఏ శాఖలో ప్రభుత్వం ఎన్ని గ్యాప్లు ఫిల్ చేసింది, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది, ఏ ఏ ఉద్యోగులను మొత్తం భర్తీ చేసింది అన్న దానిపై కూడా పూర్తి లెక్కలతో సహా ప్రభుత్వం చెప్తుంది. మీలాగా గత 10 ఏళ్లలో ఏ విధంగా నిరుద్యోగులని సమస్యని ఏ విధంగా మీరు వారిని ఇబ్బందులకు గురి చేశారు, పేపర్ లీకేజీలు కావచ్చు, మరోవైపు అనేక అంశాలు కావచ్చు, నిరుద్యోగులు అదేవిధంగా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, మరోవైపు అనేక పేపర్లకు సంబంధించిన అంశాలపై కూడా
పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రకంగా జరిగిందో అన్ని వివరాలపై కూడా ఈరోజు మంత్రులు, కాంగ్రెస్ నేతలు కూడా చాలా సీరియస్ గా మండిపడ్డారు. కేటీఆర్ మాత్రం ఒకటి చెప్తున్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో నిర్వహించినటువంటి అనేక హామీలను కూడా తుంగలో తొక్కారు. నిరుద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందనేటువంటి వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఆ వ్యాఖ్యలు కూడా ప్రతి సవాళ్ళు కూడా ఈ రోజు కాంగ్రెస్ నేతలు చేశారు. అసెంబ్లీలో చర్చిద్దామని చెప్తున్నారు. మరి అసెంబ్లీ వచ్చిన తర్వాత ఏ రకంగా నిరుద్యోగ సమస్యలు కావచ్చు, మరోవైపు ఉద్యోగులకు సంబంధించిన అంశం కావచ్చు, బొగ్గు కుంభకోణం సంబంధించిన అంశాలు కావచ్చు, మరి విద్యుత్ కొనుగోలు జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటిపై మాత్రం ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి చర్చ కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ సవాళ్లకు ప్రతి సవాళ్లు విస్తున్నప్పుడు కూడా మరి బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి సవాళ్లకు కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. మరి పోలీసులను అడ్డు పెట్టుకుని ఇవన్నీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం మళ్ళీ ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ రోజు నిరుద్యోగ సంగ్రామ సభలో చేసినటువంటి కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన అంశంపై మరి కాంగ్రెస్ శ్రేణులు కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. కాబట్టి వీటి విషయంలో ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది, వచ్చే అసెంబ్లీ సమావేశంలో లెక్కలతో సహా అన్ని వివరాలు బయటపెడతామని ప్రభుత్వం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పినట్టు నేపథ్యంలో మరి సంబంధించినటువంటి కేటీఆర్ మరి ఎలా దీనిపై రియాక్ట్ అవుతారు, ఎలా రెస్పాండ్ అవుతారు అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.